Hello, good morning children. 5th class students. How are you? Had your breakfast? Yesterday is a Sunday. Enjoyed very well. Today also you can enjoy along with our studies. Okay children? Don't forget your studies. Enjoy along with the studies. మీకు ఏమొచ్చో అదైనా రివైజ్ చేస్తూ ఉండండి. ఓకే, టేబుల్స్ కానివ్వండి, ఏదైనా పాత బుక్స్ ఉన్నా యూ కెన్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. మేక్ ఇట్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అమ్మా, చదువుతూ ఉండండి. అదర్వైజ్ ఎనీ పాత న్యూస్ పేపర్, ఏదైనా బుక్, పాత బుక్ అయినా ఏ బుక్ అయినా యూ షుడ్ మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. ఓకే, లెట్ us go through the lesson. 5th class social studies, our 10th lesson, advances in communication. Advances in communication. What is communication? Communication is a sending and receiving information with others. We are giving some information to others and we are receiving some information from the others. It is a communication. For that we use different types for getting information and sending information. Those all are called a means of communication which we are using for the communication, for giving, receiving and sending information. Those all are called a means of communication. Those are, for example, newspaper, radio, television. These all are the communication. Cinema, and in that some are one-to-one communication. It is called a personal communication. పర్సనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫోన్ చేస్తాం. ఫోన్ నేను నీకే చేశాను, ఎవరికి? నికోలస్కి చేశాను అనుకోండి. ఎవరికి చేశాను నేను? 5th క్లాస్ స్టూడెంట్స్కి ఎవరికైనా నేను ఫోన్ చేశాను అనుకోండి. శ్రీతేజకి కానివ్వండి, సాయి ప్రణీతి కానివ్వండి, ఎవరికైనా నేను ఫోన్ చేస్తే వాళ్ళకి మాత్రమే వెళ్తుంది. ఈ క్లాస్లో 40 మెంబర్స్ ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు చేస్తాం. కానీ ఈ 40 మెంబర్స్కి ఒకేసారి మనం చెయ్యం కదా. ఇట్ ఈస్ ఎ పర్సనల్ కమ్యూనికేషన్. మనం ఒకరితో ఒకరికి మాట్లాడుకునేది పర్సనల్ కమ్యూనికేషన్. ఓకేనా? మరి సమ్మర్ ద సేమ్ మెసేజ్ కెన్ సెండ్, రిసీవ్ ఇన్ ఏ సేమ్ టైమ్ టు ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఈజ్ కాల్డ్ మాస్ కమ్యూనికేషన్. ఏ సేమ్ message can be sent a large number of people at the same time is called a mass communication. For that we can use radio, TV and newspaper. Radio, TV and newspaper. From the radio we can send, we can get the information all over the country. మన ఇళ్లలో రేడియో ఉంటే ఆ టైంలో మీ ఇంట్లో ఏ ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ అవుతుందో మా ఇంట్లో అదే ప్రోగ్రామ్ వస్తుంది. ఇన్ టెలివిజన్ మీ ఇంట్లో 8 o'clockకి ఏదైతే టెలికాస్ట్ అవుతుందో రేడియోలో వచ్చేదాన్ని బ్రాడ్కాస్ట్ అంటారు, టీవీలో వచ్చేదాన్ని టెలికాస్ట్ అంటారు. ఓకేనా? మరి టీవీలో 8 o'clock మీ ఇంట్లో ఏ ఛానల్లో ఏ ప్రోగ్రామ్ వస్తుందో ఇన్ అవర్ హౌస్ ఆల్సో సేమ్ ప్రోగ్రామ్ వీ కెన్ ఎంజాయ్. ఎట్ 9 o'clock ఎవ్రీ మనకు తెలంగాణలో 9 o'clock ఈటీవీ ఛానల్లో వి ఆల్ గెట్ న్యూస్, తెలుగు న్యూస్, ఈటీవీ న్యూస్. కానీ మనము ఒకరి ఇల్లు చిన్నగా ఉందని కొంచెమే మెసేజ్, ఇల్లు పెద్ద బిల్డింగ్ ఉంటే ఎక్కువ మెసేజ్. నో, ఎట్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ కెన్ గెట్ ద సేమ్ మెసేజ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ కాల్డ్ ఏ మాస్ కమ్యూనికేషన్. దానికి ఎగ్జాంపుల్స్ రేడియో, టీవీ, న్యూస్ పేపర్. ఓకేనా? రేడియో, టీవీ, న్యూస్ పేపర్. రేడియో ఎవరు కనిపెట్టారంటే, రేడియో ఈజ్ ఏ పాతకాలంలో నవడేస్ హౌ వీఆర్ యూజింగ్ టెలివిజన్స్. మన ఇళ్లలో టెలివిజన్ ఎలా ఉందో అప్పుడు ఓల్డెన్ డేస్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో రేడియో ఉండేది, ప్రతి ఒక్కరి ఇళ్లలో రేడియో మస్ట్ ఉండేది. ఇప్పుడు మన ప్రతి ఒక్కరి ఇళ్లలో టీవీ ఉంటుంది కదా, ఒక్కొక్క రూమ్లో కూడా టీవీ పెట్టుకుంటున్నారు. అందరికి కలిపి హాల్లో పెద్ద టీవీ, మళ్ళీ బెడ్రూమ్లలో వేరే టీవీస్ కూడా ఉంటున్నాయి. లైక్ దట్ ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం, వెన్ వీఆర్ లైక్ ఇన్ యువర్ ఏజ్, మేము మీ అంత ఏజ్లో ఉన్నప్పుడు మీరు ఎలా టీవీలు యూజ్ చేస్తున్నారో వీ యూజ్ రేడియోస్. ఓకేనా? మీన్స్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. మీన్స్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. The invention of radio was a great. The invention of radio is a great. It revolutionized the field of mass communication. It revolutionized
ద ఫీల్డ్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. ఒక ప్రభంజనం. రేడియో కనిపెట్టిన తర్వాత మాస్ కమ్యూనికేషన్లో ఒక ఏమంటారంటే రివల్యూషన్, అంటే ఒక గ్రేట్ చేంజ్ అన్నమాట. గ్రేట్ ప్రభంజనం లాంటిది వచ్చేసింది, సంచలనం. ద మెసేజెస్ క్యాన్ బి ట్రాన్స్మిటెడ్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ విత్ ఇన్ నో టైమ్. ద రేడియో బ్రాడ్కాస్ట్. టీవీలో వచ్చే ప్రోగ్రామ్ని టెలికాస్ట్ అంటారు, రేడియోలో వచ్చే ప్రోగ్రామ్ని బ్రాడ్కాస్ట్. BROAD, ఇది రేడియోది. ఓకే, బ్రాడ్కాస్ట్. ఇంక్లూడ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ న్యూస్, ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. They include many other informative programs related to different fields. Cinema. Cinema is an important medium of mass communication. ఇంకోటేంటి? సినిమా. సినిమా ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీడియం ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. ప్రతి ఒక్కరు, రేడియో ఈజ్ ఓన్లీ ఆడియో, రేడియోలో వీ కెన్ లిజన్, బట్ సినిమా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ మాస్ కమ్యూనికేషన్. వీ కెన్ ఎంజాయ్ విత్ సీయింగ్ పిక్చర్. రేడియోలో మనము మామూలుగా ఓన్లీ వీ కెన్ లిజన్ విత్ రేడియో, బట్ ఇన్ ద cinema we can watch, we can see the pictures, heroine or hero or villain, whatever it may be, we can enjoy with cinema. Cinema is an important medium of mass communication and a most popular medium of entertainment. ఇప్పుడు నియర్లీ 10 months నుండి there is no cinemas. ఇంకా తీసిన తర్వాత కూడా సినిమా హాల్కి వెళ్ళే ప్రసక్తి లేదు. వై? బికాస్ అందులో మనకి గాలి ఆడకుండా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుందేమో అని చాలామంది భయపడతారు. సినిమా ఈజ్ అనే గ్రేట్ ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్. వీ కెన్ సీ సినిమా హాల్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సిటీ అండ్ టౌన్. ప్రతి ఒక్క సిటీ అండ్ టౌన్లో వీ కెన్ సీ ద సినిమా హాల్స్. సినిమా హాల్స్ ప్రతి ఒక్క సిటీలోను టౌన్లో కూడా ఉంటున్నాయేమో. Can you name 2 cinema halls in your city? Yes. అంటే ఇప్పుడు మన మెదక్ ఇస్ ఎ టౌన్ కాబట్టి మెదక్లో ఉన్నాయి. అదే చిన్నవి ఏది ఇక్కడ పక్కన ఏది రాళ్ళమడుగని, అవసలపల్లి, అవి కూడా పల్లెటూర్లే. అలాంటి దాంట్లో ఉండదు. వై? బికాస్ ఇన్ ఎ సిటీ ఆర్ టౌన్ సినిమా హాల్స్. వై? బికాస్ ఇట్ ఈస్ ఇంక్లూడ్ విత్ లాట్ ఆఫ్ మనీ కాబట్టి చిన్న చిన్న ఊర్లో మళ్ళీ లాట్ ఆఫ్ ప్లేస్ ఉండాలి, సౌండ్ డిస్టర్బెన్స్ కాకుండా ఉండే ఏరియాలలో ద సినిమా హాల్స్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ఏ బిగ్ సిటీస్ ఆర్ టౌన్స్. ఇన్ అవర్ మెదక్ టౌన్ ఆల్సో దేర్ ఆర్ ఏ సినిమా హాల్స్. వన్ ఈజ్ a Cinemax and Gangineni, Sai Datta. Cinemax and Sai Datta. Okay, children? Can you name the 2 cinema halls in your city? Yes, it is in Medak city, Sai Datta and the Cinemax is there. ఇంత సగం థియేటర్ కూడా ఉండేది కానీ ఇప్పుడు అది ఆగిపోయిందమ్మా. కరెంట్లీ దేర్ ఆర్ మల్టీప్లెక్సెస్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్. ఫైండ్ అవుట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సినిమా హాల్ అండ్ మల్టీప్లెక్స్. సినిమా హాల్ అంటే ఓన్లీ 1 సినిమా ఇన్ ఏ సినిమా థియేటర్. మల్టీప్లెక్స్ అంటే in a same building so many theaters are there in the same building, it is called a multiplex. Cinema, ivevo cinema halls. Cinema halls lo separate single picture we can see in the cinema hall. Multiplex ante entante multiplex, different cinema halls, different cinema halls are there. ఒకే బిల్డింగ్ లో in a same building we can enjoy with lot of cinema halls in a same building. It is called a multiplex. మల్టీప్లెక్స్ అంటే ఏంటమ్మా? ఒకే బిల్డింగ్ లో ఎన్నో బోల్డ్ అనే సినిమా హాల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఏ మల్టీప్లెక్స్ అంటారు. ఓకేనా? అండ్ సినిమా హాల్ అంటే ఏంటి? సినిమా హాల్ ఈజ్ ఓన్లీ సింగిల్ సినిమా హాల్. ఒకటే సినిమా హాల్ ఉంటుంది, వీ కెన్ ఎంజాయ్ విత్ సింగిల్ సినిమా.
కానీ ఈ మల్టీప్లెక్స్ లో ఒకే బిల్డింగ్ లో డిఫరెంట్ సినిమా హాల్స్ ఆర్ దేర్. వాట్ ఎవర్ వీఆర్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ వాచ్ దట్ సినిమా ఇన్ ద సేమ్ బిల్డింగ్. ఇప్పుడు మనం ఒక సినిమా థియేటర్, ఇప్పుడు సినిమాక్స్ కానీ ఏది సాయి దత్త వెళ్తే మార్నింగ్ నుండి 11 o'clock to 1:30, ఓకే, 2:15 to 4 o'clock, మళ్ళీ 5 o'clock 5:30 to నైట్ 9 o'clock 8:30, మళ్ళీ 9 to 12 o'clock. 4 cinemas are there. 4 parts లా 4 times మనం సేమ్ సినిమా చూస్తాం. కానీ మల్టీప్లెక్స్ లో పక్కపక్కనే చాలా సినిమాలు ఉంటాయి. మనం 2 సినిమాలు చూడాలనుకుంటే పొద్దున ఒక సినిమా చూడొచ్చు, మళ్ళీ పక్క హాల్లోకి వెళ్ళి ఇంకో. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ బిట్వీన్ మల్టీప్లెక్స్ అండ్ సినిమా హాల్. సినిమా హాల్లో ఒకే సినిమా 4 times వేస్తారు. మల్టీప్లెక్స్ లో దేర్ ఆర్ డిఫరెంట్ సినిమా హాల్స్ ఇన్ ద సేమ్ బిల్డింగ్. ఒక పిక్చర్ చూడగానే మళ్ళీ మనం అదే రిపీట్ చూడాల్సిన అవసరం లేదు. ఇఫ్ వీఆర్ హ్యావింగ్ టైమ్ టు వాచ్ ద వన్ మోర్ పిక్చర్, వీ కెన్ సీ అండ్ ఎంజాయ్ ద డిఫరెంట్ సినిమా హాల్ ఇన్ ద సేమ్ బిల్డింగ్. ఇట్ ఈస్ ఎ మల్టీప్లెక్స్. సినిమా హాల్ అంటే సినిమా అంటే ఓన్లీ సినిమా, ఒకటే సినిమా ఒక హాల్ ఉంటుంది. మల్టీప్లెక్స్ అంటే ఇన్ ఎ సేమ్ బిల్డింగ్ దేర్ ఆర్ సో మెనీ సినిమా హాల్స్ ఆర్ దేర్ టు వాచ్ డిఫరెంట్ పిక్చర్స్ ఇన్ ద సినిమా హాల్స్. It is a multiplex. Okay, is it clear, Amma? Okay. Currently, there are multiplexes in metropolitan cities. Hyderabad cities lo Himax Theatre, for example. Himax Theatre ఒకటి, ఇంకోటి చాలా ఉన్నాయమ్మా అక్కడ. అలాంటి వాటిలలో ఎన్నో మల్టీప్లెక్స్ అంటే ఎన్నో సినిమాలు ఉంటాయి. ఇంకొకటి ఎక్కడ ఉందండి, హాయిగా పడుకొని చూడొచ్చు. హౌ వీఆర్ లేయింగ్ డౌన్ ఎట్ అవర్ హోమ్, మనం హాయిగా ఆ థియేటర్లో ఓన్లీ టికెట్ రేట్ 500. ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది కాబట్టి, పాండమిక్ టైం కాబట్టి ఇట్ ఈస్ ఇంక్రీజ్ మేబీ. అంతకుముందు మేము వెళ్ళినప్పుడు 500 ఒక సినిమా. హాయిగా పడుకొని చూడవచ్చు. అంత చైర్స్ మనం వెనక్కి లగ్జరీలాగా పడుకొని కూడా చూడడానికి. ఒకటే సినిమా హాల్లో సో మెనీ డిఫరెంట్ సినిమా హాల్స్ ఆర్ దేర్. Find out the difference between cinema hall and multiplex. Television also has brought cinema and new programs into our homes. Television is a very, ఇప్పుడు పొద్దున్న లేవగానే ఫస్ట్ టీవీ వేస్తున్నాం, కానీ ఇప్పుడు ఫోన్ ముట్టుకుంటున్నాం. టీవీ ఎలాంగ్ విత్ ఫోన్ ఎలాంగ్ విత్ ఇంతకుముందు పొద్దున్న లేవగానే బయట నుండి వచ్చిన జెంట్స్ కానీ ఎవరు కానీ ఫస్ట్ టీవీ వేసి రిలాక్స్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నవేడేస్ ఎలాంగ్ ద ఫోన్తో పాటు టీవీ చూస్తున్నాం. అంటే వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోన్. ఓకే, టెలివిజన్ ఆల్సో బ్రాట్ సినిమాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ న్యూస్ ఛానల్స్ ఎట్ అవర్ హోమ్. మన ఇంటికే తీసుకొస్తుంది. నో నీడ్ ఆఫ్ గోయింగ్ ఎనీవేర్ ఫర్ సినిమా. టుడే television is the most important source of entertainment. Television is the most important entertainment source of entertainment and communication in the world. It telecasts live and pre-recorded programs. మరి టెలివిజన్లో లైవ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు లైవ్ అంటే ఇప్పుడు నేను మీకు పిక్చర్లో లెసన్ చెప్తున్నాను. ఇట్ ఈస్ అ లైవ్ ప్రోగ్రామ్. లైవ్ డైరెక్ట్ వస్తే, ఒకవేళ మీకు వాట్సాప్లో పంపిస్తే ఇట్ ఈస్ ప్రీ రికార్డెడ్. కొన్ని ప్రోగ్రామ్స్ మనకి ఇప్పుడు క్రికెట్ వస్తుంది, లైవ్ అని వస్తుంది. లైవ్ అంటే అక్కడ ఏం జరుగుతుందో అదే. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఆ బ్రహ్మోత్సవాలు కూడా భక్తి ఛానల్లో లైవ్ అని వస్తుంది. లైవ్ అంటే అక్కడ ఏం జరుగుతుందో అదే ఇస్తారు. మరి కొన్ని ప్రోగ్రామ్స్ ఇట్ హ్యాస్ బీన్ టెలికాస్టెడ్. ఇదేంటి బ్రాడ్కాస్ట్ అంటే రేడియో, టెలికాస్ట్ అమ్మా. టెలికాస్ట్ అంటే టెలివిజన్లో మనకు చూపించేది, ఇది టీవీలో. ఓకేనా, ఇది ద టీవీ కెన్ టెలికాస్ట్ ద ప్రోగ్రామ్స్ ఆన్ లైవ్ ఆర్ ప్రీ రికార్డెడ్. అంటే ఇంతకుముందు చేసినవి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కూడా కొన్ని అడ్వాన్స్గా రికార్డ్ చేసి పెట్టుకొని కూడా ఆల్రెడీ రికార్డ్ చేసిన ప్రోగ్రామ్స్ కూడా దే కెన్ సెండ్ ఇన్ ద టెలివిజన్. బ్రాడ్కాస్ట్ అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద రేడియోలో మనకు వచ్చే ప్రోగ్రామ్స్ని బ్రాడ్కాస్ట్ అంటారు. టెలివిజన్లో వచ్చే ప్రోగ్రామ్ని టెలికాస్ట్ అంటారు. మనం ఇప్పుడు ఎక్కడో క్రికెట్ జరుగుతుందా, ఎండలో గ్యాలరీలో వెళ్ళి కూర్చొని చూసే కంటే వీ కెన్ స్లీప్ ఆన్ ద బెడ్ అండ్ వీ కెన్ ఎంజాయ్. అక్కడ టికెట్ పెట్టి ఎండలో వెళ్ళి అక్కడ కూర్చొని ఇబ్బందులు పడే బదులు నైస్లీ వాట్ ఎవర్ ద స్నాక్స్ వీ ఇంట్రెస్టెడ్ with eating of that snacks and we can enjoy while sitting or sleeping at our home. It is the advantage of television. Okay na?
ఎక్కడ నూక్ అండ్ కార్నర్ ప్రతి ఒక్క మారుమూలలో ఏం జరుగుతుందో ఆ ప్రోగ్రామ్ మొత్తం వీ కెన్ సీ అండ్ ఎంజాయ్ ఇన్ అవర్ టెలివిజన్. Write the names of inventors of the following devices. Okay na? Here it is, they are given. This is the radio. Radio was invented Marconi. Evarama? Marconi. Radio was invented Marconi. Here it is. And it is a television. J.L. Baird. J.L. Baird. Telephone. Telephone. Television evarama? J.L. Baird. Okay? Television. And this phone. Phone evaru? Graham Bell. Graham Bell. And here it is, ఏమంటారు దీన్ని, పాతకాలంలో యూజ్ అవుతుండేది. ఇది ఒక రికార్డ్ తిరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ప్రింటింగ్ మిషన్. ప్రింటింగ్ జోహాన్ గుటెన్బర్గ్. రేడియో మార్కోని, టెలివిజన్ జేఎల్ బేర్డ్, టెలిఫోన్ గ్రహాం బెల్, and this printing machine Johann Gutenberg. And one more is internet. ఇంటర్నెట్ ప్రతి ఒక్కటి చిన్న పిల్లలకు కూడా తెలిసింది. గూగుల్లోకి వెళ్తారు, ఇంటర్నెట్ ఓపెన్ చేసుకొని వాట్ ఎవర్ దే వాంట్ దే కెన్ ఎంజాయ్ విత్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఈస్ ద లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. ఇంటర్నెట్లో మనం ఓపెన్ చేసామంటే వాట్ ఎవర్ ద న్యూస్ అది వచ్చేస్తూనే ఉంటుంది. అప్డేటెడ్ మొత్తం అప్డేట్ న్యూస్ మొత్తం వీ కెన్ వాచ్. ఇట్ ఈస్ ఏ స్టోర్ హౌస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్. వాట్ ఎవర్ వీ నీడ్ వీ కెన్ ఓపెన్ దట్, సర్చ్, వీ కెన్ టైప్ దట్ మ్యాటర్, వీ కెన్ watch and we can copy from the internet. Whatever the information we need we can get from the internet amma. On almost all subjects it is a fast and efficient means of sharing information. ఇప్పుడు nowadays వంటలు కూడా వస్తున్నాయి. మనకి ఏదైతే కావాలో దాని రెసిపీ కొట్టామనుకోండి, వాట్ ఎవర్ ద ఇంగ్రీడియంట్స్ and whatever the quantity, how to prepare, we can get all the recipes also in the Google search. Okay, it has millions of websites containing information on various subjects. It has millions of websites containing information on various subjects. Not only yahoo.com, Google, ఇదే కాకుండా ఇంటర్నెట్ కి మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ దేర్ కంటైనింగ్ వేరియస్ సబ్జెక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఇంటర్నెట్. ఇట్ ఆల్ కనెక్టెడ్ త్రూ ద శాటిలైట్. ఇక్కడ చూడండి, ప్రపంచం మొత్తం కనెక్టెడ్ త్రూ ద ఇంటర్నెట్. ప్రపంచంలో ఇక్కడ ఇచ్చారు చూడండి, వరల్డ్ సింబల్. ఓకే, ప్రపంచం మొత్తం ఇన్ఫర్మేషన్ we get whatever the information in any subject, in any matter we can get from the internet. Let us revise. Communication means exchange of information and ideas with others. Communication ante ippudu I am explaining the lesson, it is also one of the communication. Why? Because I am giving some information to you, you are receiving. It is one of the information and communication. The scripts developed around 5,000 years ago. Script is a writing has invented 5,000 years ago. We can send letters, money orders, parcels and telegrams through a post office. Post office నుండి మనం letters, money order, parcels and gift hampers and whatever the important matters we can send through a post office. The means of mass communication include, means of mass communication అంటే large number of people can get the same information at the same time is called a mass communication. Include newspapers, books, radio, television, internet, advertisement. Internet is the latest development in the field of mass communication.
and here it is. We can go. I think you are able to understand this lesson, amma. అర్థమైందా మీకు ఇంతవరకు? అర్థమైందా? ఓకే. Advances is communication. Just watch what we are written on the board. Mass communication and a same information. A large number of people can get the same information at the same time. Is called a mass communication. For example, through a radio, we can give a large number of people the same information at the same time. TV also, newspaper. These all are the means of mass communication. And whatever the programs has giving in the radio, those are called a broadcast. It is invented by Marconi. And telecast అంటే టీవీలో మనం ఏదైతే ప్రోగ్రామ్స్ చూస్తున్నామో those are called a telecast. It was invented by J.L. Wade. And phone, Graham Bell. And in the Megaton we have two cinema theaters, Cinemax, Sai Datta. These are the cinema halls. Multiplex అంటే ఏంటంటే these are the different cinema halls, this is the different cinema halls. కానీ ఇవి రెండు ఒకే బిల్డింగ్ లో ఉన్నాయనుకోండి, ఇప్పుడు సాయి దత్తా ఇస్ సెపరేట్ సినిమా హాల్ అండ్ సినిమాక్స్ ఆల్సో సెపరేట్ సినిమా హాల్. కానీ ఇవి రెండు ఒకే బిల్డింగ్ లో ఉన్నాయనుకోండి, దాన్ని మల్టీప్లెక్స్ అంటారు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ అప్ టు హియర్? ఐ థింక్ యూ ఆల్ ఆర్ వెరీ గుడ్ చిల్డ్రన్. వాట్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఆర్ nicely enjoying and are listening, and whatever the doubts you can verify with your textbook. Thank you very much, children.